జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే ఆయన అధికారంలో ఉండగా జనాల్లోకి రాలేదు, బార్గేట్లు, పరదాలు, ఇంకా రకరకాల విమర్శలు మనం చూసాం కదా. ఇప్పుడు ఆయన జనాల్లోకి వస్తూ ఉన్నారు. కానీ ఆయన జనాల్లోకి వచ్చిన ప్రతిసారి ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది అంటే ఆయన 11కి పరిమితం అయ్యారు, వైసీపీ అదపాతాళానికి పడిపోయింది, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూటమి నేతలు రియాక్షన్ గురించి మీ కామెంట్ ఏంటి? అంటే జగన్ని కూటమి నేతలే పెంచుతూ ఉన్నారా, ఆ హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారా? ఎస్ అండి, ఇది కూటమి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి చాలా కీలకమైనటువంటి అంశం అండి. వాస్తవంగా అయితే 13 నెలల్లో గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద గానీ ఆఫీసుల మీద వాళ్ళ కార్యక్రమాలను గానీ ఏ విధంగా అడ్డుకున్నారో తెలుసు. దాని గురించి మళ్ళీ పదే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తామనంటే కూడా వాళ్ళకి వచ్చినటువంటి ఫలితమే వీళ్ళకి కూడా వస్తుంది. కానీ 13 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు టెక్నికల్ గా నాకు తెలిసి అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఆ స్థాయిలో జరగల. ఎంతో కొంత రాజకీయంగా కొంత ఇటు ఉండొచ్చు. కానీ నిన్న మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్తే నారా లోకేష్ మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి. అదే విధంగా ఇట్లా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5-6 ముఖ్యమైనటువంటి మంత్రులతో సహా, హోం మంత్రితో సహా అందరూ మాట్లాడారండి. అసలు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం ఏముందండి? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయ విమర్శలు చేస్తాడు. అంటే అది వ్యూహాత్మక తప్పిదమా లేకపోతే దాని వెనకాల ఏదైనా భయం ఉందా? అదేనండి, ఇప్పుడు వీళ్ళు ఒక రకమైనటువంటి భయంలో పడ్డారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ఏ భయంలో పడ్డదంటే వీళ్ళు సింగపూర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు లేటెస్ట్ గా జరిగినటువంటి పరిణామం. ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ వెళ్ళారు. సింగపూర్ నుంచి ఏం తెచ్చారు, రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏంటి, ఈ ఆస్పెక్ట్ లో కూటమికి సంబంధించినటువంటి అంశాలను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. కానీ ఇదంతా వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయాలు చెప్పడం వెనక వీళ్ళ పాలన మీద వీళ్ళకే అనుమానాలు ఏమైనా ఉన్నాయేమో అని వీళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిది అనేటువంటిది కూటమి వైపు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడా ఏంటి వ్యవహారానికి చూద్దాం. ప్రసన్న కుమార్ తప్పు చేశాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని తిట్టడం. ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, తప్పున్నారు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటం అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఆమోదించేటువంటి అంశం కాదండి. ఈ 13 నెలల్లో ఏదైనా సరే ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మహిళలంటే ఊరుకుంటారా, ఊరుకోకుండా ఏం చేస్తారని నాకు అర్థం కాదు. మీరు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నాడు, నన్ను పట్టాభి బోసరీ కంటే నా అభిమానులస్తులు వెళ్ళి బీపీ వచ్చి దాడి చేశారని చెప్పాడు. మరి ఏం చేశారు జనము? అయ్యా నీ ఇష్టం వచ్చినట్టు బీపీ వచ్చి దాడి చేస్తే నువ్వు పనికిరావు బాబు ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టారు. ఈ రోజున మీరు ఈ విధంగా దాడులు చేస్తే ప్రజలు ఒప్పుకోరు. మీరు కాబట్టి మీరు అధికారం ఉంది, చట్టపరంగా చర్యలు మాత్రమే తీసుకునేటువంటి అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. మీకు దాడులు చేసేటువంటి అధికారాన్ని 164 ఈ అంశాన్ని గమనించాలి. కూటమికి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు గాని, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని గాని, జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండా కింద తన పర్యటనలు అడ్డుకున్నారు, జనం తనకు వస్తున్నారు అనేటువంటి భ్రమల్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత తొందరగా ఇగ్నోర్ చేస్తే అంత మంచిది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క ట్రాప్ లో కూటమి నాయకులు పడుతున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.